This video is brought to you by AKSIAS. Good morning all of you. Welcome to AKSIAS. ఈరోజు ఆగస్ట్ 11కు సంబంధించి ఈనాడు, సాక్షి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా హిందూ పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ప్రిలిమ్స్ పరంగా అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాలతో పాటు ఆ అంశాలకు సంబంధించి దాని యొక్క బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏకేఎస్ ఐఏఎస్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళబోయే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక ఇక్కడ మనం గమనిస్తే 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో మొదటి స్టేట్మెంట్ మనం తీసుకుంటే ఇది రక్షణ రంగానికి సంబంధించి 2020-21 బడ్జెట్ ప్రకారము మన దేశంలో తయారు కాని ఆయుధాలను దిగుమతి చేసుకునేటప్పుడు వాటిపై కస్టమ్ డ్యూటీని మినహాయించారు అనేది మొదటి స్టేట్మెంట్. సో మనము 2020-21 బడ్జెట్కి సంబంధించి కంప్లీట్ సమాచారం అనేది మన దగ్గర ఉంటేనే దీనికి మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా ఈ రక్షణ రంగానికి సంబంధించి దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశంతో వాటిపై కస్టమ్ డ్యూటీని మినహాయించడం అనేది జరిగింది. సో దీని ద్వారా దాదాపు వచ్చే 5 సంవత్సరాలు దాదాపు 25 లక్షల కోట్లు సేవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. ఇక సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే రక్షణ రంగంలో సేకరణకు సంబంధించి నూతన విధానాల రూపకల్పన కోసము న్యూ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ బిపిన్ రావత్ కమిటీని నియమించడం జరిగిందని ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ సెకండ్ స్టేట్మెంట్లో ఈ న్యూ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీని 2018లో నియమించడం జరిగింది. సో అయితే దీనికి ఎవరి అధ్యక్షతన అంటే ధీరేంద్ర సింగ్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించడం జరిగింది. సో రక్షణ రంగంలో తీసుకోవాల్సిన మార్పుల గురించి వివిధ సవరణలు కోరుతూ అదేవిధంగా ఎగుమతులకు సంబంధించి విధి విధానాలను రూపొందించేందుకు డిఫెన్స్ రంగంలో ఈ కమిటీని నియమించడం జరిగింది. సో ఈ కమిటీకి సంబంధించిన సమాచారం నిన్న మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో మనకి ఇక్కడ ఆన్సర్ కనుక ఇక్కడ తీసుకుంటే బి రాంగ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ. సో ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1 మాత్రమే కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఇది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశం. ఇది ఈ క్రింది వాటిని పరిశీలించండి. అండమాన్ నికోబార్ దీవుల అనుసంధానానికి చెన్నై పోర్ట్ బ్లేర్ల మధ్య సబ్మెరైన్ ఆప్టికల్ కేబుల్ ప్రాజెక్టును చేపట్టారు. ఇది మొదటి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఇది ఫస్ట్ది కరెక్ట్ స్టేట్మెంట్ మనకి. ఇక సెకండ్ స్టేట్మెంట్లో అండమాన్ నికోబార్లో ఉన్న మొత్తం 7 ద్వీపాలను కలుపుతూ ఈ ప్రాజెక్ట్ను అనుసంధానం చేయడం జరిగింది. సో ఇక్కడ ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ 7 ద్వీపాలు కాదు 8 ద్వీపాలను కలుపుతూ ఈ ప్రాజెక్టును అనుసంధానం చేశారు. కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఆగస్ట్ 8, 1942న కోల్కతాలోని గోవాలియా ట్యాంక్ మైదానం నుంచి చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో దేశ స్వేచ్ఛ కోసం డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఆగస్ట్ 8, 1942న క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం దానికి 78 సంవత్సరాలు కూడా పూర్తయిన సందర్భం కనుక
సో అయితే ఇది కోల్కతా కాదు, ఇక్కడ ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానం ఇది. ఇక్కడ ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానం నుంచి ఈ డూ ఆర్ డై అనే నినాదాన్ని క్విట్ ఇండియా ప్రసంగంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఈ ఫస్ట్ వచ్చేసి ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ క్విట్ ఇండియా అనే పదాన్ని మొదటిసారిగా గాంధీజీ ఉపయోగించారని ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఈ క్విట్ ఇండియా అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది గాంధీజీ కాదు. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం గాంధీజీ అని అనుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ క్విట్ ఇండియా అనే పేరును మొట్టమొదటిసారిగా ఈ క్విట్ ఇండియా అనే పేరును చెప్పింది ఎవరంటే, అప్పుడు ముంబైకి మేయర్గా పనిచేస్తున్న యూసుఫ్ మెహర్ అలీ అనే వ్యక్తి ఈ క్విట్ ఇండియా అనే పదాన్ని మొట్టమొదటిసారిగా కాయిన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి ఈ పదం ఏ విధంగా పుట్టుకొచ్చిందో కె గోపాలస్వామి రచించిన గాంధీ అండ్ బాంబే అనే పుస్తకంలో వివరించడం జరిగింది. సో అందులో ఈ యూసుఫ్ మెహర్ అలీ ప్రస్తావన అనేది ఉంది. సో భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చే క్రమంలో స్వాతంత్ర ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు మహాత్మా గాంధీ అప్పుడు వ్యూహరచన చేయడం జరిగింది. ఆ వ్యూహ రచనకు సంబంధించి ఒక సమావేశాన్ని ముంబైలో నిర్వహించిన సందర్భంలో స్వాతంత్ర పోరాటానికి పనికి వచ్చే కొన్ని నినాదాలను సూచించాల్సిందిగా వారిని అక్కడ కోరడం జరిగింది. సో ఆ సమయంలో రాజగోపాలాచారి ఎవరైతే ఉన్నారో అతను రీట్రీట్ ఆర్ విత్డ్రా అనే పదాన్ని చెప్పడం జరిగింది. అయితే ఆ పదాన్ని గాంధీజీ తిరస్కరించడం జరిగింది. సో ఆ తర్వాత అక్కడే ఉన్న యూసుఫ్ మెహర్ అలీ క్విట్ ఇండియా అనే పదాన్ని సూచించడం జరిగింది. సో వెంటనే ఈ క్విట్ ఇండియా అనే పదాన్ని గాంధీజీ కూడా ఆమోదించడం జరిగింది ఆ సమావేశంలో. సో అప్పుడు అక్కడ ఉన్న శాంతికుమార్ మొరార్జీ అని ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తి ద్వారా తెలుసుకున్న కె గోపాలస్వామి ఈ గాంధీ అండ్ బాంబే అనే పుస్తకంలో ఈ క్విట్ ఇండియా పదం యొక్క పుట్టుక గురించి క్లియర్గా వివరించడం జరిగింది. కాబట్టి సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గుర్తుంచుకోవాలి. ఇది మనకు జనరల్గా టెక్స్ట్ బుక్లో ఉండదు ఇది. సో మనకి ఇక్కడ ఇవి రెండు రాంగ్ స్టేట్మెంట్స్ కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఏది కాదు అనేది. సో ఇక నెక్స్ట్ ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఈ కరెంట్ అఫైర్స్లో మొట్టమొదటి అంశం మనం ఇక్కడ తీసుకుంటే స్పెషల్ డే ఫర్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ సేస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అహెడ్ ఆఫ్ సబ్మెరైన్ ఓఎఫ్సి లాంచ్. సో దీనికి సంబంధించి మనకు 2-3 రోజులుగా రెగ్యులర్గా వార్త అనేది వస్తుంది న్యూస్ పేపర్లో. కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏ 2312 kilometers long submarine optical fiber cable linking Chennai and Port Blair in Andaman Nicobar, which is expected to radically improve the mobile and landline telecom services and make broadband speed 10 times faster than it was in the Icelands. సో ప్రస్తుతం ఇక్కడ చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్కు మధ్య దాదాపు 2312 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ సబ్మెరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ను లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కిలోమీటర్స్ అనేది బాగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడికంటే చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్కు మధ్య. సో దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న మొబైల్ మరియు ల్యాండ్లైన్ టెలికాం సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ ఏదైతే ఉందో ఆ బ్రాడ్బ్యాండ్ స్పీడ్కి సంబంధించి 10 రెట్లు మరింత ఫాస్ట్గా ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి ఈ ఆప్టిక్ ఫైబర్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా గ్రేట్ నికోబార్ దీవిలో దాదాపు 10,000 కోట్లతో ఒక భారీ నౌకాశ్రయాన్ని నిర్మించాలనే ఉద్దేశం కూడా ఉన్నట్లు ప్రధానమంత్రి ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. సో దీని వేల వచ్చేసి దాదాపు 10,000 కోట్లుగా ఉంటుంది. ఇక్కడ ఒక భారీ నౌకాశ్రయాన్ని ఎక్కడ అంటే
గ్రేట్ నికోబార్ దీవిలో నిర్మించనున్నారు భవిష్యత్తులో. సో ఇక ఈ ఆప్టిక్ ఫైబర్ ప్రాజెక్ట్కి సంబంధించి దీని యొక్క ప్రధానమైన ప్రయోజనాలు కనుక ఒకసారి మనం తీసుకుంటే, ఇక్కడ టూరిజం అనేది, అదేవిధంగా బిజినెస్, ఈ కామర్స్ మరియు డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. సో తద్వారా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా కొంత దోహదపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఈ సబ్మెరైన్ కేబుల్కి సంబంధించి, సో ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత చౌక ధరకు మరియు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ సేవలను పొందడానికి అవకాశం కల్పిస్తుందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో బెటర్ కనెక్టివిటీ అండ్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ ఇంప్రూవింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో ప్రస్తుతం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎక్కువగా కొనసాగుతున్న సందర్భం ఉంది కరోనా నేపథ్యంలో. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి కూడా ఈ ఇంటర్నెట్ సౌకర్యం అనేది చాలా అవసరము. అదేవిధంగా టెలిమెడిసిన్ సౌకర్యానికి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఇంటర్నెట్ సౌకర్యము, ఆన్లైన్ ట్రేడింగ్ మరియు టూరిజానికి సంబంధించి మరింతగా ఇక్కడ అవకాశాలు ఎక్కువగా పెంపొందే అవకాశం ఉంది. కాబట్టి సో తద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మరింతగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. సో ద ఇండియన్ ఓషన్ హాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ అండ్ స్ట్రాటజిక్ prowess of thousands of years, and that Andaman and Nicobar is an important center for India's and economic strategic cooperation. సో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో, ఈ అండమాన్ నికోబార్ దీవులు చాలా వ్యూహాత్మకమైన కేంద్రాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనం ఒకసారి ఇక్కడ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే, దాదాపుగా ఈ వ్యాపార రంగానికి సంబంధించి నౌకలు అనేవి ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం రవాణా అవుతాయి. కాబట్టి ఇది ఎకనామిక్గా ఒక వ్యూహాత్మకమైన ప్రాంతంగా ఉంటుంది ఈ అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజియన్కి సంబంధించి కూడా, ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా ఈ వ్యాపారానికి సంబంధించి మరింత మెరుగుపరిచే విధంగా ఈ అండమాన్ నికోబార్ దీవులు కీలకమైన పాత్రను పోషించనున్నాయి భవిష్యత్తులో. సో అందులో భాగంగా ఈ ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీని 3 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఇక్కడ మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. సో తద్వారా ఇతర దేశాలతో కూడా సహాయ సహకారాలు, అదేవిధంగా ద్వైపాక్షిక సంబంధాలను కూడా మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మరింత మౌలిక సదుపాయాలను కూడా భవిష్యత్తులో కల్పించనున్నారు. సో బ్లూ ఎకానమీ, నీలి ఆర్థిక వ్యవస్థ అంటారు తెలుగులో దీన్ని. సో ఈ బ్లూ ఎకానమీలో ఫిషరీస్, ఆక్వాకల్చర్ అండ్ సీవెడ్ ఫార్మింగ్ ఇన్ ఐస్లాండ్ విల్ యాక్సిలరేట్ ఇన్ commensurate with modern infrastructure being developed in Andaman Nicobar. సో ఈ నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, మత్స్య రంగానికి సంబంధించి, అదేవిధంగా ఆక్వా కల్చర్కు సంబంధించి, సో వివిధ రంగాలకు సంబంధించిన ఈ వ్యాపారాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు, అదేవిధంగా మరింత నూతన సాంకేతిక సౌకర్యాలను కూడా కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అక్కడ కొన్ని మౌలిక చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి మనం ఒకసారి కొంత ఇన్ఫర్మేషన్ కనుక తీసుకుంటే, 2024-25వ సంవత్సరానికల్లా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మత్స్యరంగ ఎగుమతులను సాధించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 2022-23 కల్లా దాదాపు 200 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మత్స్య పరిశ్రమ విస్తరణలో యువతను భాగస్వాములను చేయడం కోసం దాదాపు 3,477 సాగర్ మిత్రాలను మరియు 500 మత్స్య రైతు నిర్మాత సంస్థలను కూడా ఏర్పాటు చేయడం
జరిగింది. సో ఇవన్నీ బ్లూ ఎకానమీలో భాగంగా ఈ బ్లూ ఎకానమీని మరింతగా అభివృద్ధి చేయడానికి సో భారత ప్రభుత్వము అనేక లక్ష్యాలను పెట్టుకోవడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ నాచును మరియు సముద్రపు కలుపు జాతులను పెంచడంతో పాటు కేజ్ కల్చర్ను కూడా ప్రోత్సహించనున్నారు. సో భవిష్యత్తులో ఈ నీలి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నీలి ఆర్థిక వ్యవస్థను భారతదేశానికి అనుగుణంగా మార్చుకోవడానికి భారత ప్రభుత్వము మరికొన్ని నిర్మాణాత్మక ప్రణాళికలను కూడా రూపొందించాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికోసం ఒక సపరేట్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ను కూడా ఏర్పాటు చేయాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇది ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించిన వార్త ఇది. సో ఇందులో మనం ఒకసారి జస్ట్ ఈ వార్త వచ్చింది కాబట్టి మనము ఈ PMJAY స్కీమ్ గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఈ వార్త ఎందుకు ఇచ్చారంటే సో లాక్డౌన్ హిట్ ట్రీట్మెంట్ అండర్ ద PMJAY స్కీమ్, హాస్పిటల్ అడ్మిషన్ ఫర్ డెలివరీ అండ్ క్యాన్సర్ కేర్ డిక్లైన్డ్, క్లెయిమ్ వాల్యూమ్స్ ఫెల్ మోర్ దెన్ 50%. సో ప్రస్తుతం కరోనా నేపథ్యం ఉన్న సందర్భంలో చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. సో అందులో భాగంగా ఈ హాస్పిటల్లో అడ్మిషన్ల సంఖ్య అనేది ఈ గత 4 నెలల కాలంలో క్రమంగా తగ్గింది. సో దాని ప్రభావము ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మీద పడింది. సో ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి సంబంధించి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపు 50% మేర తగ్గాయని ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో అదేవిధంగా ఈ కరోనా వ్యాధి రోజుకు విస్తరిస్తున్న క్రమంలో ఈ హాస్పిటల్స్కి వెళ్ళే వారి సంఖ్యలో ముఖ్యంగా డెలివరీకి సంబంధించిన కేసెస్ అదేవిధంగా ఈ క్యాన్సర్ కేర్కి సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా తగ్గిపోయాయని ఒక నివేదిక ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ గమనిస్తే ద స్టీపెస్ట్ డిక్లైన్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ అస్సాం ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ బీహార్. సో దాదాపు 75% కంటే ఎక్కువగా ఇక్కడ తగ్గిపోయింది హాస్పిటల్లో ఉన్న అడ్మిషన్స్ అనేవి. ఎక్కడెక్కడ అంటే అస్సాం, మహారాష్ట్ర అండ్ బీహార్లలో, మహారాష్ట్రలో చాలా ఎక్కువగా ఈ కరోనా కేసులు నమోదైనాయి. సో ఫస్ట్ నుంచి కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి ఎక్కువగా ఈ మహారాష్ట్రలోనే ముఖ్యంగా ధారావి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సో ప్రజలు ఈ హాస్పిటల్స్కి వెళ్ళడానికి కొంత భయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అందులో భాగంగా దాదాపు 75% కంటే ఎక్కువగా సో ఇక్కడ హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి తగ్గినాయి. సో మిగతా రాష్ట్రాల్లో అంటే అబౌట్ 25% ఆర్ లెస్ 25% కంటే తగ్గినవి ఏమంటే ఉత్తరాఖండ్, పంజాబ్ అండ్ కేరళ రాష్ట్రాలలో కేవలం 25% కంటే తక్కువగానే నమోదవడం జరిగింది. సో ఇందులో ఇక్కడ ఈ రాష్ట్రాలను కనుక గమనిస్తే ఇక్కడ కరోనా కేసులు అనేవి కొంత మేరకు తక్కువగా ఉన్న నేపథ్యంలో సో ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్స్ వర్ సిగ్నిఫికెంట్ డిక్లైన్స్ ఇన్ అడ్మిషన్స్ ఫర్ చైల్డ్ డెలివరీ and oncology. So there was also a sharp fall in cardiovascular surgeries. So ఈ cardiovascular సర్జరీకి సంబంధించిన కేసులు కూడా తగ్గినాయి. సో అకార్డింగ్ టు ది PMJAY పాలసీ బ్రీఫ్, PMJAY అండర్ లాక్డౌన్ ఎవిడెన్స్ ఆన్ యూటిలైజేషన్ ట్రెండ్స్. సో ఈ PMJAY విధానానికి సంబంధించి ఈ నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ లాక్డౌన్ సమయంలో ఈ స్కీమ్కు సంబంధించిన నిధుల యూటిలైజేషన్ ఏ విధంగా ఉందనేది ఒక రిపోర్టును వీరు తయారు చేయడం జరిగింది. సో ఆ రిపోర్టుకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది. సో ఇక ఈ స్కీమ్కి సంబంధించి మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్కి సంబంధించి సో ఈ స్కీమ్ని గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది, ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ని. సో ఈ పథకం ప్రకారము 10 కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి వైద్య సేవలను అందించడం కోసం ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల నగదు రహిత కవరేజ్ను ప్రభుత్వం అందించనుంది ఈ స్కీమ్ ద్వారా. సో ప్రస్తుతం ఈ 4 నెలల్లో ఈ స్కీమ్కి సంబంధించి ఈ
ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లెయిమ్స్ అనేవి దాదాపుగా తగ్గిపోయాయి కాబట్టి సో ఈ నిధులకు సంబంధించిన యూటిలైజేషన్ ఏ విధంగా ఉందనే నేపథ్యంలో ఈ రిపోర్టుని ఇవ్వడం జరిగింది. సో సామాజిక ఆర్థిక కులగణన జాబితాలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ పథకంలో స్వయం చాలకంగా నమోదు అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ గణన ద్వారా ఎవరెవరైతే ఉన్నారో సో ఆ జాబితాలో ఉన్న వారిని ఈ పథకంలో చేర్చడం జరుగుతుంది. సో వీరు ప్రభుత్వ మరియు ఎన్పానల్డ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరవచ్చును. దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భర్తిస్తుంది. సో దాదాపు 24.49 కోట్ల నిరుపేద కుటుంబాలు ఇందులో ఉన్నాయి. సో ఇది ఈ పథకానికి సంబంధించిన సమాచారం ఇది. సో ఈ పథకంలో ఎటువంటి సేవలు లభిస్తాయనేది ఒకసారి మనం గమనిస్తే ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో చేరితే సో డబ్బులు వాళ్ళకు భారత ప్రభుత్వం నుంచి వస్తాయి ఈ ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కింద. సో ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ వైద్య సేవలు పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి దాదాపు 1534 ప్యాకేజీల వైద్య సేవలు అనేవి అందజేయడం జరుగుతుంది. సో ఈ ఒప్పందం కుదుర్చుకున్న ఏ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్లో పేషెంట్లకు సేవలు అందించేందుకు ఒక ఆయుష్మాన్ మిత్రను కూడా నియమించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది అబౌట్ PMJAY. సో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు అనేవి మనకు ఆ పథకాన్ని లాంచ్ చేసేటప్పుడు ఆ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఈ న్యూస్ పేపర్స్ కటింగ్స్ అని పెట్టుకుంటే మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు దాన్ని ఈజీగా చదువుకోవచ్చు. సో దీనికి సంబంధించి 5 lakhs ఫర్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. సో 10.74 పూర్ పీపుల్ వల్నరబుల్ ఫ్యామిలీస్ ఎంటైటిల్ యాజ్ పర్ SCCC. సో నో క్యాప్ ఆన్ ఫ్యామిలీ సైజ్ ఆర్ ఏజ్. సో ఏజ్ మరియు కుటుంబాల్లో ఉన్న సంఖ్య దానికి సంబంధించి ఎటువంటి లిమిట్ అనేది లేదు. సో స్టేట్స్ గివెన్ ఫ్లెక్సిబిలిటీ టు డిసైడ్ ఆన్ మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో దీన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. సో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆయుష్మాన్ అండ్ భారత్ అనే స్కీమ్ని అమలు చేయడం లేదు. బెనిఫిట్స్ విల్ బి పోర్టబుల్ అక్రాస్ ద కంట్రీ. అరౌండ్ 85% ఆఫ్ ద రూరల్ ఫ్యామిలీస్ అండ్ 60% ఆఫ్ ద అర్బన్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. సో దాదాపు రూరల్లో 85% మరియు పట్టణ ప్రాంతాల్లో 60% ఈ లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. సో దీనిని గతంలో అంటే 25th సెప్టెంబర్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జన్మ దినోత్సవం రోజున ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక మనకు నెక్స్ట్ వార్త గనక తీసుకుంటే ఇది UGCకి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఒక ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన సమాచారం ఇది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో సో డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాలా వద్దా అనే ఒక అంశం అనేది ప్రస్తుతం మన భారతదేశంలో చర్చకు వచ్చింది. సో దానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించి. సో ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ strongly objected to the Maharashtra and Delhi governments employing the Disaster Management Act to cancel the examinations of students amid COVID-19 pandemic. సో ఈ కరోనా నేపథ్యంలో ఢిల్లీ మరియు మహారాష్ట్ర గవర్నమెంట్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చట్టం ప్రకారము ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి UGC గ్రాంట్స్ కమిషన్ దీనికి ఆబ్జెక్షన్ తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ డిగ్రీ ఏదైతే ఉందో ఈ డిగ్రీలు ఇచ్చే నియమ నిబంధనలు రూపొందించే అధికారము కేవలం ఒక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు మాత్రమే ఉంటుంది. సో దీన్ని రాష్ట్రాలు ఇందులో నిబంధనలను మార్చే అవకాశం అనేది రాష్ట్రాలకు లేదు కాబట్టి సో UGC
జారీ చేసిన నిబంధనల ప్రకారము ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఖచ్చితంగా పరీక్షలను నిర్వహించాలని సుప్రీంకోర్టులో యూజీసీ తెలపడం జరిగింది. సో విపత్తు నిర్వహణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం పేరు చెప్పి పరీక్షలను రద్దు చేసే అధికారము రాష్ట్రాలకు లేదని యూజీసీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ యూజీసీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూజీసీ గైడ్లైన్స్ అదేవిధంగా ఈ విపత్తు నిర్వహణ చట్టంలో పేర్కొన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనలను మరొకసారి పరిశీలించాలని సో దీనిని 14వ తేదీకి వాయిదా వేయడం జరిగింది ప్రస్తుతం ఈ కేసుని. ఇక నెక్స్ట్ అంశం మనం ఇక్కడ తీసుకుంటే రాజ్నాథ్ రీఇటరేట్స్ సెల్ఫ్ రిలయన్స్ గోల్ అని ఇక్కడ ఒక ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. ఇది డిఫెన్స్ రంగానికి సంబంధించిన వార్త. ఇది ప్రస్తుతం 101 ఆయుధాలపై దిగుమతిని నిషేధించిన సందర్భంలో దీనిపై ఒక ప్రత్యేకమైన మీటింగ్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సో భవిష్యత్తులో ఈ డిఫెన్స్ రంగంలో దిగుమతులను ఏ విధంగా తగ్గించుకోవాలి, అదేవిధంగా భారతదేశంలో ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ద్వారా ఈ రక్షణ రంగానికి సంబంధించి ఆయుధ సంపత్తిని భారతదేశంలోనే తయారు చేసే విధంగా విధి విధానాలను రూపొందించాల్సిందిగా ప్రస్తుతం ఇక్కడ ఒక మీటింగ్ని నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇక్కడ మనకు 3 ఫెసిలిటీస్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అవుట్లైన్డ్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ ద ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా మూవ్మెంట్ అండ్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ మిలిటరీ హార్డ్వేర్. సో ఈ మిలిటరీ హార్డ్వేర్కి సంబంధించి దిగుమతులను తగ్గించుకోవాలని భారతదేశం ఒక సెల్ఫ్ రిలయంట్ అంటే స్వయం స్వావలంబన గల దేశంగా అభివృద్ధి చెందాలని ఈ రక్షణ రంగానికి సంబంధించి దీనికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ను కూడా రూపొందించడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ 3 ఫెసిలిటీస్ ఆఫ్ ది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అండ్ ద BEMLs అంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ ఎట్ ఇట్స్ బెంగళూరు కాంప్లెక్స్. ప్రస్తుతం 3 సేవలను ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ద 3 ఫెసిలిటీస్ ఇవి చాలా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సైటింగ్ డివైజెస్ ఫర్ T90 ట్యాంక్స్. ఈ T90 యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ డెహ్రాడూన్. ఇది గుర్తుంచుకోవాలి. ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ డెహ్రాడూన్లో ఉంది. సో ఇక్కడ ఈ T90 యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆటోమేటెడ్ అసెంబ్లీ లైన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ పినాకా రాకెట్స్ ఎట్ ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చంద్రాపూర్. ఈ లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ పినాకా రాకెట్స్కి సంబంధించి ఆటోమేటెడ్ అసెంబ్లీ రూపొందించడానికి ఇక్కడ మరొక ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే పినాకా రాకెట్స్ ఎట్ ద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చంద్రాపూర్. అదేవిధంగా అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఆఫ్ స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్డ్ గన్ SRCG అంటారు దీన్ని. సో దీన్ని మీరు ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి ఈ పేరుని, ఎందుకంటే తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసే రేపు ఎగ్జామ్లో దీన్ని మరొక విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకు ఇక్కడ ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లోనే పేరు గుర్తుంచుకోవాలి. స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్డ్ గన్. సో దీనికి సంబంధించి అసెంబ్లీ మరియు టెస్టింగ్ ఫెసిలిటీస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచిరాపల్లిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ సదుపాయాలు అనేవి కల్పిస్తారు. సో ఇక్కడ ఈ 3 లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఇక మరొకటి వచ్చేసి ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ ఆఫ్ BEML వాస్ ఇనాగ్రేటెడ్ బై ది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో ఇక్కడ ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ని ఇక్కడ BEML ఇది బెంగళూరులో ఉంటుంది. సో
సో ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది కొత్తగా. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం వచ్చేసి ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలు చేయడానికి ఈ ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ అనేది ఒక హబ్గా ఏర్పాటు కానుంది. సో ఇక నెక్స్ట్ వార్త కనుక మనం తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని విడుదల చేయడం జరిగింది. సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ పారిశ్రామిక రంగంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపి ఉంచడానికి ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని పలు సవరణలు చేస్తూ విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ టార్గెట్ ఇయర్ వచ్చేసి 2020-23 సంవత్సరం కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలనే ఉద్దేశంతో. సో దీనికి సంబంధించి ఒక ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీన్ని చూసుకోండి ఒకసారి. సో వైఎస్ఆర్ ఏపీ 1 కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న 10 కీలక సేవలు: ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఫెసిలిటేషన్ సెల్, మార్కెట్ రీసెర్చ్ సెల్, అదేవిధంగా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సెల్, సేల్స్ సపోర్ట్ సెల్, స్కీమ్ సపోర్ట్ సెల్ మరియు ఎంఎస్ఎంఈ రీవిటలైజేషన్ స్కీమ్, బిజినెస్ ఎనేబుల్మెంట్ సెల్, ఇన్వెస్టర్ రీచ్అవుట్ సెల్, ఇన్సెంటివ్ మేనేజ్మెంట్ సెల్, అదేవిధంగా స్పెషల్ కేటగిరీ సెల్. సో మొత్తం ఈ 10 సేవలను వైఎస్ఆర్ ఏపీ 1 కింద అందించనున్నారు పరిశ్రమల కోసం. సో ఈ 10 సేవలను మీరు ఖచ్చితంగా నేమ్స్తో సహా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా సో వివిధ రంగాల వారీగా ఒక క్లస్టర్ల విధానాన్ని రూపొందించి ఆ క్లస్టర్ల విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఈ పారిశ్రామిక పార్కులు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ అంటే ఏ జిల్లాలలో అక్కడ ముడి పదార్థాలు లభిస్తాయో సో దానికి అనుగుణంగా అక్కడ ఆయా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడం వల్ల అక్కడ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఈ నూతన విధానం ద్వారా ఎస్సీలకు 16.2%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది. పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఈ పర్సంటేజ్ గుర్తుంచుకోండి. ఎస్సీలకు 16.2%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. సో అదేవిధంగా ఈ పరిశ్రమలకు కావలసిన నైపుణ్యవంతమైన హ్యూమన్ రీసోర్స్ని అందించడానికి ఒక డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఈ పారిశ్రామిక విధానంలో పేర్కొనడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఎంతమంది ఉన్నారు, సో వారికి ఉన్న స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న ఈ పారిశ్రామిక యూనిట్లకు ఎంతమంది ఉద్యోగులు అవసరమో సో ఇటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకటే దగ్గర లభించే విధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 2 స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. సో ఈ నూతన విధానానికి సంబంధించి రాయితీలను ఏ విధంగా ఇస్తున్నారనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. స్టాంప్ డ్యూటీ నుంచి 100% మినహాయింపు ఇవ్వడం జరిగింది. సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో దీన్ని అంతా మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ. సో 5 సంవత్సరాల పాటు యూనిట్కు ₹1 చొప్పున విద్యుత్ రాయితీని కల్పించనున్నారు. మరియు 5 సంవత్సరాల పాటు 100% SGST చెల్లింపు, గరిష్టంగా 20 లక్షల వరకు 15% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని కూడా ఇవ్వనున్నారు. సో ఎంత గరిష్టంగా 20 లక్షల వరకు ఇస్తారు ఈ సబ్సిడీ అనేది. 5 ఏళ్ల పాటు 3% వడ్డీ రాయితీని కూడా ఇవ్వనున్నారు. భూమి వినియోగ మార్పు ఛార్జీలో 25% తిరిగి చెల్లించనున్నారు. ఇది ఎవరికంటే సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు. ఇక మధ్య మరియు భారీ పరిశ్రమలకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అదనపు రాయితీలను ఇవ్వనున్నారు. ఈ విధానం ప్రకారము స్టాంప్ డ్యూటీ నుంచి 100% మినహాయింపు, సూక్ష్మ చిన్న పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన
పార్కుల్లో యూనిట్లు ఏర్పాటు చేస్తే సగం ధరకే భూమిని వీరికి ఇవ్వనున్నారు మరియు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు రాయితీని కూడా కల్పించనున్నారు. సో ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. 1000 మంది వరకు ఉపాధి కల్పిస్తే 50%, 1000 నుంచి 2000 మందికి ఉపాధి కల్పిస్తే 75%, 2000 మందికి మించి ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి 100% SGST మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నూతన పారిశ్రామిక విధానం ప్రకారం. సో ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అగ్రి ఇన్ఫ్రాకి సంబంధించి నిన్న భారత ప్రధానమంత్రి ఈ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ని రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలని ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక వసతులు యాంత్రీకరణకు సంబంధించి ఈ ఫండ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకంలో భాగంగా దాదాపు 1,00,000 కోట్ల నిధులను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి విడతగా దాదాపు 6,540 కోట్ల కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. సో ఈ పథకానికి సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఎవరెవరు అర్హులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైతులు మరియు అగ్రి పారిశ్రామికవేత్తలు, PACS మరియు మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీలు, MACలు, స్టార్టప్స్, PPP ప్రాయోజిత పథకాలు. సో వీరందరూ ఇందులో అర్హులు. ఈ పథకంలో పాల్గొనదలిచిన ఆర్థిక సంస్థలు నాబార్డ్, DAC, FWతో ఒప్పందం కుదుర్చుకోవాలి మరియు ప్రతిపాదిత పథకం అమలు బాధ్యతను జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నియంత్రణ సంఘాలు చూడడం జరుగుతుంది. సో ఇందులో ఏ ప్రాజెక్టులు ఈ పథకంలో వస్తాయన్నది ఇక్కడ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ ఒకసారి చూసుకోండి. సో ఈ లిస్ట్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఎంత కేటాయించారు, సో ఎవరెవరు అర్హులు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గరిష్టంగా 2 కోట్ల వరకు ఈ పథకం కింద రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నిన్న ఇవ్వడం జరిగింది మీకు. ఇది దాదాపు 2029-30 వరకు ఇది అమల్లో ఉంటుంది. అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది అమల్లో ఉంటుంది. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. సింధు నది జలాల ఒప్పందం 1969లో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలను ఇండియాకు కేటాయించారు. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కెలానియా రాజా మహావిహార ఎక్కడ ఉంది? క్యాండీ, కొలంబో, జాఫ్నా, శ్రీ జయవర్ధనేపుర. ఇందులో కరెక్ట్ ఆన్సర్ మీరు గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే ఈ క్రింది వాటిని పరిశీలించండి. కెనడియన్ ఫిల్మ్ మేకర్ ప్యాట్రిసియా సిమ్స్ థాయిలాండ్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ సహాయంతో ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. మనుషుల నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకు వస్తున్న ఏనుగుల దాటికి దేశవ్యాప్తంగా 500 మంది మృతి చెందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది సెకండ్ స్టేట్మెంట్. మూడవ స్టేట్మెంట్ భారతదేశంలో 1992 సంవత్సరంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే కార్యక్రమాన్ని ఆరంభించారు. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సో ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి కరెక్ట్ సమాధానాలు గుర్తించండి. AKS IAS UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి కోర్సెస్ని మీకు అందిస్తుంది. అందులో భాగంగా జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మరియు CSAT ప్రిలిమ్స్కి సంబంధించి CSAT అనేది సెకండ్ పేపర్గా ఉంటుంది. దానికి సంబంధించిన కోచింగ్ని కూడా అందిస్తుంది. ఎస్ఏ జనరల్ ఎస్ఏకి సంబంధించి ఆప్షనల్ సబ్జెక్ట్స్, వివిధ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి కోచింగ్ అనేది AKS IAS అందిస్తుంది. మరియు టెస్ట్ సిరీస్కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విడివిడిగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం akesias.com అనే వెబ్సైట్ని విజిట్ అవ్వండి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ని అందజేయడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం AKS IAS ఆన్లైన్ కోర్సెస్ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ AKS IAS ఆన్లైన్ కోర్సెస్ కోసం మీరు AKS IAS ఎడ్యునేషన్ అనే యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి గ్రూప్ 1లో 25 టెస్టులతో పాటు ఆ టెస్టులకు సంబంధించిన డిస్కషన్స్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్. సో ఇందులో మీకు క్వశ్చన్స్ అనేవి చాలా స్టాండర్డ్గా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆ క్వశ్చన్కి సంబంధించి డిస్కషన్స్ కూడా ఆయా సబ్జెక్ట్ ఫ్యాకల్టీ మీకు పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇది AKS IAS అందించే వివిధ రకాల కోర్సెస్. సో మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే ఈ AKS IAS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.